అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు, అమ్మాయిల కంటే చిరాకు అసలు నచ్చరో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అమ్మాయిలకి అబ్బాయిల్లో కొన్ని క్వాలిటీస్ అనేవి నచ్చవండి. అలా గనక ఆ క్వాలిటీస్ గనక మీలో ఉండకపోతే మీరు ఏ అమ్మాయినైనా సింపుల్‌గా ఇంప్రెస్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అమ్మాయిలపై చెత్త జోకులు వేసేవాళ్ళండి. అంటే ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ ముందు మీ గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ అమ్మాయిల గురించి చులకనగా మాట్లాడడం, లేకపోతే వాళ్ళపై చెత్త జోకులు వేయడం ఇలా చేస్తే మాత్రం అమ్మాయిలకు నచ్చదండి. కొన్నిసార్లు మీరు ఇష్టపడే అమ్మాయి పైన కూడా మీరు జోకులనేవి వేస్తూ ఉంటారు. అలా చేస్తే మాత్రం అమ్మాయిలకి అస్సలు ఇష్టం ఉండదండి. వాళ్ళకి చచ్చేంత చిరాకు వేస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఒకవేళ మీ ప్రవర్తన గనక అలా ఉంటే కాస్త జాగ్రత్త పడండి. అలా చెత్త జోకులు వేయడం ఇప్పటికైనా మానుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్‌కి క్లాసులు పీకుతూ ఉంటారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా క్లాస్ పీకుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఏమనుకుంటారు, బాబు ఏంటి నాకు ఈ నస అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీతో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే పారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇలా పదే పదే వాళ్ళని ఇసిగించడం, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఉపన్యాసాలు ఇవ్వడం, అలా చేస్తే మాత్రం ఏ అమ్మాయి సహించదు. అసలు మీతో ఉండడానికి ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అబ్బాయిలు అమ్మాయితో మాట్లాడేటప్పుడు తమని తాముగా గ్రేట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. నేనే పెద్ద తోపు, నాకంటే తోపు ఎవరు లేరు, నాకే అన్నీ తెలుసు అని ఆ విషయం అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయిలని చులకనగా చూసి మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయిలకేం తెలియదు, నాకే అన్ని తెలుసు, అబ్బాయిలే గ్రేటు అని అలా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలా గనక మీరుంటే మాత్రం ఇక అమ్మాయిలు మీకు దూరంగా ఉన్నట్లే. మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పడకపోవచ్చు ఇలా ఉంటే మాత్రం. కాబట్టి మీరే గ్రేట్ అన్న ఫీలింగ్‌ని కాస్త తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. మేమే గ్రేట్ అని ఫీల్ అయ్యే అబ్బాయిలకి అమ్మాయిలు దూరంగా ఉంటారు. అసలు ఇష్టపడరు. కాబట్టి ఇదొకటి, ఇంకొకటి మార్చుకోండి. నెక్స్ట్ అండి ఇంకొకటి ఏంటంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలని డామినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి విషయాల అంటే అమ్మాయిలకి ఏం తెలియదు, మాకే తెలుసు, అబ్బాయిలకి అన్నీ తెలుసు. మీరు అసలు ఏ పని మీకు చేత కాదు, మేము లేకపోతే మీరు ఉండలేరు, అమ్మాయిలు ఏ పని చెయ్యలేరు, ఏం చేత కాదు అని ఇలా మాటలు పదే పదే ఇలాంటి మాటలు చెప్తూ వాళ్ళకి చిరాకు చెప్పిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా చేస్తే మాత్రం అమ్మాయిలని డామినేట్ చేస్తూ మాట్లాడతారు. తమకు తామే మేమే అన్నీ చేయగలము, అమ్మాయిలకి ఏ పనులు చేత కాదు, వాళ్ళకసలు ఏం తెలియదు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఎవరైనా ఫీల్ అవుతూ అమ్మాయిలని డామినేట్ చేస్తూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ముందు అలా ఎవరైనా మాట్లాడితే మాత్రం అమ్మాయిలకి చాలా చిరాకుగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుందండి. అమ్మాయిలు అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి అబ్బాయి ఏంటి వీడు ఇలా నాకు పోయి ఇలాంటోడు దొరికాడేంటి, అమ్మాయిలని ఎంత చులకనగా చేసి ఇంత తక్కువగా చేసి మాట్లాడుతున్నాడేంటి అనేసి అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా చిరాకుగా చాలా అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి అబ్బాయి గనక వాళ్ళకి లైఫ్‌లో పార్ట్నర్‌గా దొరికితే మాత్రం. కాబట్టి ఇలాంటి అలవాటు గనక అమ్మాయిలని మీరు డామినేట్ చేస్తూ మాట్లాడడం అలా ఏమైనా మీ లైఫ్‌లో అలా మీరు గనక అలా ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఈ అలవాటు మార్చుకుంటే చాలా మంచిదండి. లేకపోతే మీకున్న గర్ల్ ఫ్రెండ్ గానీ, ఇంకా రాబోయే గర్ల్ ఫ్రెండ్ గానీ మీకు దూరం అవ్వడం ఖాయమండి. కాబట్టి ఇది ఒక ప్రవర్తన మార్చుకోండి. సో, చూసారు కదా! ఫస్ట్ వచ్చేసి అమ్మాయిలకి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళంటే నచ్చదు. తామే గ్రేట్ అని ఫీల్ అయ్యేవాళ్ళంటే నచ్చదు. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలపై చెత్త జోకులు వేసేవాళ్ళంటే నచ్చదు. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలని డామినేట్ చేసి మాట్లాడే వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఈ 4 క్వాలిటీస్ గనక మీలో ఉంటే ఇప్పుడే మార్చుకోండి. లేకపోతే మీకు గర్ల్ ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం. కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తారని అనుకుంటున్నాను. సో, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.